గద్దర్ అవార్డ్స్కి సంబంధించి ఏంటి ఎలా ఉందంటారు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చారు సినిమా అవార్డ్స్ తెలంగాణ వచ్చిన తర్వాత. సినిమాలకి అవార్డులు ఇస్తున్నామా ఇప్పుడు ఎవరో ఒకళ్ళకి వచ్చింది, దాని మీద క్రిటిసిజం చేయాల్సినంత అవసరం లేదు. మా ఫెటర్నిటీలో ఉన్న వాళ్ళకే వచ్చింది నలుగురికి. సో అది వాళ్ళు అర్హులా అనర్హులా, ఆ సినిమా అర్హత ఉందా అర్హత లేదా ఇవన్నీ చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కమిటీలు వేస్తారు వీళ్ళు, జ్యూరీని వేస్తారు. జ్యూరీ ఉండే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కొంతమంది చేస్తారు, కొంతమంది ఏమో ముందే దీంతో నోషన్తో తయారవుతారు. ముందే నేను పలానా సినిమాకి ఇవ్వాలి లేకపోతే పలానా ఆర్టిస్ట్కి ఇవ్వాలి ఏదో ఉంటుంది వాళ్ళకు ఉండేవి ఉంటాయి. సో అట్లా వెళ్తారు. సో అందుకని దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు. వాళ్ళు ఇచ్చింది గొప్ప అవార్డు, ఇచ్చిన తప్పు అవార్డైనా మంచి అవార్డైనా మనం మనాడికి వచ్చింది కదా అని తీసుకుంటాం కరెక్ట్. అంతే తప్ప అది ఎందుకు ఏంటంటే 100 సమస్యలు చెప్పచ్చు. ఒక్కొక్క అవార్డుకి ఒక్కొక్కటి చెప్పొచ్చు. నేను ఎన్ని చెప్పినా ఎన్ని రోజులు వాళ్ళు చాలదు నీకు అన్నీ చెప్పొచ్చు. అది కరెక్ట్ కాదు. అంటే ఏదో మనలో కొంతమందికి వచ్చింది ఓకే. బట్ ఒకటి మాత్రం నేను చెప్తాను, గద్దర్ అవార్డ్స్లో 2 అవార్డ్స్ ఇచ్చారు. గత 11 సంవత్సరాలకి ఇచ్చారు. అది మాత్రం తప్పు 100% చెప్తా. ఎందుకు తప్పు అంటే 10 సంవత్సరాల్లో ఎన్ని సినిమాలు, 200 సినిమాలు చొప్పున 2000 సినిమాలు రిలీజ్ అయి ఉంటాయి. 2000 సినిమాలు ఎవరన్నా చూసారా? చూస్తానికి టైం ఉందా? వీళ్ళకి వచ్చిన 60 సినిమాలు చూస్తానికి దిక్కు మొక్కులాగా నెల 10 రోజులు పట్టింది వాళ్ళకి. 2000 సినిమాలు చూడకుండా అంటే నీకు ఇష్టం వచ్చిన పేర్లు రాసుకోవటమేగా దాని అర్థం. 100% అంతేగా. మురళీమోహన్ రావు గారు లాంటి ఒక పెద్ద మనిషిని పెట్టి నువ్వు ఏదో పేర్లు రాసి ఇచ్చేసి ఆ పేర్లకి అవార్డులు ఇవ్వడం అంతవరకు కరెక్ట్.